నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. చాలా బాగుంటుందన్నమాట. ఒక కప్పు రేషన్ బియ్యంతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా సింపుల్గా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. దీనికోసం ఒక మిక్సీ బౌల్లో తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు రేషన్ తీసుకోవాలి. అలాగే వాటర్ని కూడా నిండుగా వేసుకొని ఒక 2 టైమ్స్ పాటు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ని వేసుకొని ఒక 2 గంటల పాటు నానపెట్టుకోండి. వీలుంటే 4 గంటలు నానపెట్టుకోండి. సో 2 గంటలు అయిన తర్వాత బియ్యం చక్కగా నానాయి కదా. సో ఈ బియ్యం తీసుకొని ఇప్పుడు వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయండి. వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. రైస్ మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. మనం దోశ బ్యాటరు ఎట్లా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక గ్లాసు రేషన్ రైస్ తీసుకున్నాం కదా, 1/2 గ్లాస్ వరకు సుజీ రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటాం కదా, అది 1/2 గ్లాస్ వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండిలోకి బాగా సుజీ కలిసేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కావాలనుకుంటే కొంచెం వాటర్ని మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్ వేసుకోవచ్చు. సో వాటర్ వేసుకొని బాగా ఎక్కడ కూడా ఎలాంటి లంప్స్ లేకుండా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి. నెక్స్ట్ బేకింగ్ సోడాని ఒక చిటికెడు వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని మూతను పెట్టేసుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయండి. 1/2 అవర్ అయిన తర్వాత ఈ పిండి తీసి చూసుకుంటే చాలా చక్కగా నాని బాగా వస్తుందన్నమాట. సో చూపిస్తాను చూడండి, ఈ విధంగా వస్తుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే మనకి చాలా బాగా వస్తుందన్నమాట. రైస్ డోక్లా అంటారండి. ఈ డోక్లా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు డోక్లా ఎందులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రని తీసుకోవాలి. ఇలా పాత్ర తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక డ్రాప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఆయిల్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న ఈ రైసు సుజీ మిశ్రమం ఉంటుంది కదా, ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ప్లేట్లోకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక్కసారి ప్లేట్ని ఇలా కదపాలి. ఇలా చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకొని ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మందపాటి కడాయి కానీ బాండీని కానీ పెట్టుకోండి. అందులోకి ఒక స్టాండ్ని పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లేట్స్తో ఇలానే పెట్టేసేయాలి. పెట్టేసి మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు దీన్ని స్టీమింగ్ చేసుకోవాలి. 15 to 20 మినిట్స్ ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇది కుక్ అయిందో లేదో చూద్దాము. చాలా బాగా కుక్ అయిందనమాట. ఫ్లఫీగా పొంగింది కదా. ఇప్పుడు చాక్తో దీన్ని ఒకసారి చూద్దాము. చాక్ పెట్టి ఇలా గుచ్చితే ఇలా ఈ విధంగా చెక్ చేసుకుంటే చాక్ ఏమో అంటుకోలేదు అంటే చక్కగా వచ్చేటట్టు అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ఇలా పెట్టుకోండి. ప్లేట్లోకి ఈ విధంగా పెట్టుకొని చట్నీతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా చట్నీతో కాకుండా ఇంకా దీన్ని పోపుని పెట్టుకోవచ్చు అనమాట. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఒకటి తుంచి చూపిస్తాను ఎంత స్పంజీగా వచ్చిందో. చాలా స్పంజీగా చాలా బాగా వచ్చిందనమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా ఒక కప్పు రేషన్ బియ్యంతో ఈ విధంగా ఎంతో ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. పోపు పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు పోపుని చూద్దాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోండి.
వేసుకొని ఈ విధంగా పోపు అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలన్నమాట. వాటర్ని ఇలా వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి. స్టవ్ని ఆఫ్ చేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీనిపైన వేసేసుకోవచ్చు. మీకు ఇలా నచ్చితే ఇలా అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు చట్నీతో అయినా ప్లెయిన్గా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఏదైనా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ అండ్ బ్రేక్ఫాస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.